అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ చిప్స్ని రెడీ చేసుకుందామండి. ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఉంటే సరిపోతుంది మనకి చిప్స్కి. చక్కగా మనం సాయంత్రం టైంలో కానివ్వండి, టీ టైంలో కానివ్వండి, లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ లాగా చాలా బాగుంటుంది తినడానికి. మరి ఇది ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాణని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు నేను వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసేసుకుందాం. ఈ బాణీలోకి ఈ కప్పు వాటర్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 1.5 స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అంటే ఎవరి టేస్ట్కి సరిపడినంత వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా 1.5 స్పూన్లు సాల్ట్ వేసుకొని 1 స్పూను కారం వేసుకుందామండి. దీనిలోకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి 1 స్పూను. ఇలా వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి దీనిలోకి. జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది కదా, మనం వరిపిండితో తయారు చేస్తున్నాం కాబట్టి జీలకర్ర వేస్తున్నాను. వాము కూడా వేసుకోవచ్చు. నేను వాము వేయట్లేదు, జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది దీనిలోకి, అందుకని జీలకర్ర వేసుకున్నాను 1 స్పూను. అలాగే 1 స్పూను పెద్ద స్పూను నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ వాటిలోకి వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నెయ్యి వేస్తున్నానండి దీనిలోకి. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేయండి. నేను కరిగించిన నెయ్యి ఉంది నా దగ్గర, ఇప్పుడే తయారు చేశాను ఫ్రెష్గా, అది 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి వాటర్ అంతా కూడా ఇలా మరుగుతుంది కదా, చక్కగా మరుగు పట్టేసింది వాటర్ అంతా. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను నేను. ఇది ఇంట్లో బియ్యం కడిగి ఆరబెట్టింది, రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టి పిండి పట్టించిందనమాట. రైస్ ఫ్లోరు 1 కప్పు తీసుకున్నాను. ఏదైతే కప్పుతో మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో రైస్ ఫ్లోర్ని కూడా తీసుకోవాలి, బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి ఈ పిండి అంతా కూడా వేసేసుకోవాలండి. వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ పిండి అంతా కొంచెం కలిసేలా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే మనకి ఈ ఆవిరిలో బాగా మగ్గుతుందనమాట పిండి. ఇలా స్టవ్ ఆఫ్ వేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండి అంతా కూడా మెత్తగా మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి మనం కలపటం కుదరదు. ఈ వేడి తగ్గిన తర్వాత చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. అప్పటిదాకా మూత పెట్టేసుకుందాం. ఇలా చూడండి 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసేసాం కదా, ఆవిరికి మంచిగా మగ్గిపోయిందనమాట పిండి. కరెక్ట్గా 1 కప్పు మనం పిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ వేసామంటే లూజ్ అయిపోతుంది పిండి. చూడండి కొంచెం వేడిగా ఉంది, ఇంకా ఈ వేడిగా ఉంది కదా, స్పూన్తో కలుపుదాం. ఫస్ట్ కొంచెం చల్లారుతుంది మనకి. ఇలా స్పూన్తో కొంచెం అంతా కూడా కలిపేసుకుందాం, ఆవిరంతా బయటకు వచ్చేలాగా. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుదామండి, ఉండలేం లేకుండా. ఇలా కలిపిన తర్వాత చేత్తోనే నేను పిండి ముద్దని చపాతీ పిండిలాగా కలుపుతాను. కొంచెం ఆవిరిపోయేంత వరకు మాత్రం ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చిప్స్. చాలా తొందరగా కూడా అయిపోతాయి, మనకి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చేసేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇంత కలిపిన తర్వాత చేత్తో పిండిలాగా ముద్దలాగా కలిపేసుకొని ఇలా చక్కగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి ముద్దని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం అలా కలుపుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా, కొంచెం కూడా వాటర్ పోయలేదు మనం, అయినా కానీ ఇదే వాటర్ కరెక్ట్గా సరిపోయింది మనకి. దానికోసం 1 కప్పుకి 1 కప్పు వాటర్, 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్. ఇప్పుడు చిన్న ముద్దలుగా ఆ చేతికి ఆయిల్ రాసుకున్నాను నేను. చిన్న పిండి ముద్దలు తీసుకొని చిన్న రౌండ్స్ చేసుకోవాలి. మనం చిన్నవి చేస్తున్నాం అన్నమాట రైస్ చిప్స్ అనేవి. చూడండి రైస్ బిల్లలు అంటారు వీటిని. ఈ రైస్ బిల్లల్ని చిన్నగా చేసుకుందామండి. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది కదా, చిన్నగా వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. చూసారా ఇలా రౌండ్స్ చేసుకొని అరచేతిలో వేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఇలా రౌండ్స్ లాగా తయారవుతాయి. అలా మనం చివర్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా ఉన్నా పర్వాలేదు, గజిబిజిగా ఉన్నా పర్వాలేదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చూడండి ఇలా చిన్న పూరీలాగా అలా చేసుకోవాలి. మొత్తం అంతా కూడా పిండిని చిన్న పక్కన పిండి మీద మూత పెట్టేసుకోవాలండి, లేదంటే డ్రై అయిపోతుంది.
పొడి పొడిగా తయారవుతుంది. మళ్ళీ మనం ఇలా చేసుకోవటానికి రాదనమాట. దానికోసం ఇలా చూడండి మొత్తం అంతా కూడా రెడీ చేశాను నేను. ఒక కప్పుకు చూసారా ఎన్ని అయ్యాయో, ఎన్ని బిళ్ళలు అయ్యాయో, చాలా బిళ్ళలు అవుతాయి. ఇప్పుడు ఇలా బిళ్ళలుగా తయారు చేసుకున్నాం కదా, నేను ఫస్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఉంచాను. ఈ బిళ్ళలు చేసుకునే లోపు మనకు ఆయిల్ మరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేద్దామండి. చూడండి చక్కగా వేగుతున్నాయి, మనకి పూరీలాగా పొంగుతాయి కూడా ఇవి. చూసారా, హైలోనే ఉండాలండి, ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండొద్దు, హైలోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి చక్కగా వేయించుకోవాలి. నురగంతా పోతే మనకి వేగినట్టు అర్థం అండి. చూడండి నురగ వస్తుంది కదా మనకి ఆయిల్లో. ఇదంతా కూడా పచ్చిగా ఉండటం వల్ల మనకి ఆయిల్లో నురగ వస్తుంది. అదే వేగిందనుకోండి ఇంత నురగ అనేది కనిపించదు అనమాట. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. కరకరలాడే చిప్స్ మనకి రెడీ అయిపోతున్నాయి, రైస్ ఫ్లోర్ చిప్స్. చూసారా, చక్కగా రైస్ బిళ్ళలు అంటాం వీటిని. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేసేసుకుందామండి. కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఎక్కువ వేసామనుకోండి ఒకటి వేగితే ఒకటి వేగదు. ఈ మూకుడికి ఎంతైతే ఈ ఆయిల్ ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి మనం, ఎక్కువ వేయకూడదు. చూసారు కదా, ఈ రౌండ్ కూడా మనకి చక్కగా ఇలా పూరీలాగా పొంగింది. చూసారా, చక్కగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచామనుకోండి బ్లాక్ అయిపోతాయి అన్నమాట, నల్లగా మాడిపోతాయి. మనం చూసుకుంటూ వేయించుకోవాలి. చాలా చక్కగా మంచి బంగారు రంగు వచ్చేసింది. చక్కగా ఇవన్నీ కూడా తీసేసి మనం ప్లేట్లో వేసేసుకుందాం. చక్కగా రైస్ ఫ్లోర్ చిప్స్ అనేది రెడీ అయిపోయాయండి మనకి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి, లేదంటే పిల్లలు స్నాక్ బాక్స్లో కానీ, సాయంత్రం మనం టీ టైంలో కానీ చాలా బాగా ఉంటాయన్నమాట ఇవి తినడానికి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? చక్కగా నచ్చితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రైస్ చిప్స్ని మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.